హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు NIACL న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అని. సో ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ వచ్చేసి ఇక్కడ 300 పోస్టులు అనేది అసిస్టెంట్ పోస్టులు అనేది మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత ఇక్కడైతే మనం ఇక్కడ ఆన్లైన్ అప్లై అనేది చేయాలి. ఇక్కడ ఆన్లైన్ డేట్ వచ్చేసి 1 ఫిబ్రవరి 2024 నుండి ఇక్కడైతే 15 ఫిబ్రవరి 2024 వరకు అయితే లాస్ట్ డేట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఏజ్ కట్ ఆఫ్ అనేది ఇక్కడైతే వాళ్ళు 1 జనవరి 2024 వరకు అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ అయితే ఉండాలి. తర్వాత మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ అయితే ఉండాలి. ఆ తర్వాత మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ కట్ ఆఫ్ డేట్ కూడా ఇక్కడైతే మనకు ఇయర్లోనే పెట్టారు, జనవరిలో. ఆ తర్వాత ఇక్కడైతే ఓన్లీ గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు శాలరీ వచ్చేసి 37,000 అనేది ఉంటుంది మనకు పర్ మంత్ వచ్చేసి. సో ఇప్పుడైతే మనకు న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది చూసుకోవచ్చు. సో ఇక్కడైతే ఇంపార్టెంట్ డేట్ అనేది చూసుకోండి. సో చూసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు రిజిస్ట్రేషన్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. క్యాపిటల్ లెటర్లో మీ యొక్క ఫస్ట్ నేమ్ ఏదై ఉంటుందో సో మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ మళ్ళీ ఇంకోసారి అనేది కన్ఫర్మ్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క లాస్ట్ నేమ్ ఏదై ఉంటుందో మీ యొక్క 10th మెమోలో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోండి మీ యొక్క నేమ్ అనేది. ఇచ్చేసిన తర్వాత మనకు ఫుల్ నేమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇంకోసారి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. సో మీరు సపోజ్ ఇక్కడైతే మనకు ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు @ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడైతే డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి, gmail.com అని. సో మీకు సంబంధించిన ఇక్కడ డొమైన్ ఏది ఉంటుందో అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మనకు కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి వచ్చేసి మీరు పూర్తిగా అనేది మీరు gmail.com వరకు అయితే పూర్తిగా అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ అయితే మనకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ అయితే వస్తుంది. సో మీకు కావాలంటే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే మీకు పాస్వర్డ్ మరియు రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళైతే పంపడం అయితే జరుగుతుంది. సో మీరైతే ఏ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో దానికైతే వాళ్ళు పంపడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో మనకు ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ సంబంధించిన గైడ్లైన్స్ అనేది చూసుకోవచ్చు. సో మనకు ఇక్కడ సిగ్నేచర్ ఇక్కడ ఫోటో వచ్చేసి ఇంత కేబీస్లో ఉండాలంటే మనకు ఫోటో వచ్చేసి 20 to 50 కేబీస్ అయితే ఉండాలి. ఇక్కడ మనకు సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి మనకైతే ఇక్కడైతే 10 to 20 కేబీస్లో అయితే ఉండాలి. సో మనకు ఇక్కడ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి 20 to 50 కేబీస్ అయితే మనకు లెఫ్ట్ థంబ్ హ్యాండ్ అనేది ఉండాలి. సో మనకు ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసి మనకు హ్యాండ్ రిటెన్లో అనేది మన యొక్క స్టైల్లో అనేది ఉండాలి, క్యాపిటల్ లెటర్లో అయితే ఉండదు. సో వాళ్ళైతే యాక్సెప్ట్ అయితే చేయరు. సో ఇక్కడైతే గమనించండి. సో మనకు సిగ్నేచర్ 10 to 20 కేబీస్ ఉండాలి. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి 20 to 50 కేబీస్ అయితే ఉండాలి. సో ఈ విధంగా వచ్చేసి ఇక్కడైతే ఫోటో ఇక్కడ చూస్ ఫైల్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసి ఫోటో అనేది అప్లోడ్ చేసేయండి. ఫోటో అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ మై వ్యాలిడ్ ఫోటో ఉన్నాయి కదా, దీంట్లో అయితే టిక్ చేసేయండి, అగ్రీ అనేది చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే సిగ్నేచర్ మీ యొక్క సిగ్నేచర్ ఇప్పుడు చెప్పినా కదా అంత కేబీలోనే మీరు ట్రాన్స్లేట్ చేసి ఇక్కడైతే చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు సిగ్నేచర్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడైతే ఐ కన్ఫర్మ్ దట్ వ్యాలిడ్ సిగ్నేచర్ ఉన్నాయి కదా, సో దీంట్లో అయితే అగ్రీ టిక్ బాక్స్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి వేకెన్సీస్ ఆఫ్ స్టేట్ యూటీ ఆర్ అప్లయింగ్ ఫర్. సో మీరైతే ఏ స్టేట్ మీద అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ద రీజన్ లాంగ్వేజ్ స్టేట్ విష్ టు అప్లై. సో ఇక్కడ స్టేట్ ఇచ్చారు కదా, దానికి సంబంధించిన మీకు నాలెడ్జ్ ఉన్నదా అంటున్నారు లాంగ్వేజ్ పైన అయితే. సో ఇక్కడైతే ఎస్ ఇచ్చేయండి. నో అయితే చేస్తే మీరు అయితే నాట్ ఎలిజిబుల్ ఉంటుంది. ఆ తర్వాత దానికి సంబంధించిన లాంగ్వేజ్ అయితే దీంట్లో అయితే వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కేటగిరీ అండర్స్టూడ్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ఆ ఓబీసీ ఎస్టీ అనేది ఏసీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీరు PWD బెంచ్ మార్క్ డిజబిలిటీ 40% అబోవ్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి. ఎస్ చేసి దానికి సంబంధించిన టైప్ డిజబిలిటీ తర్వాత నేచర్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఒకవేళ మీకు డిజబిలిటీ అంటే PWD లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఒకవేళ ఉన్న వాళ్ళు అయితే ఎస్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఆటోమేటిక్గా ఆఫ్ అయి ఉంటుంది, ఇది PWD వాళ్ళకు సంబంధించింది. సో మీరైతే ఏం టచ్ చేయకండి. ఆ తర్వాత ఇక్కడ స్పెసిఫిక్ సంబంధించిన ఇక్కడ అయితే పర్సన్ ఇక్కడ RPWD యాక్ట్కి సంబంధించింది. సో ఇక్కడైతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి, ఇది మనకు సంబంధించింది కాదు కాబట్టి, లేకపోతే ఇక్కడైతే అట్లనే వదిలేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ విండోస్, తర్వాత డివర్స్ ఉమెన్స్ జ్యుడిషియల్లీ, తర్వాత
హూ హ్యాస్ నాట్ మ్యారీడ్, సో మీకు రీమ్యారీడ్ చేసుకున్నారా అంటున్నారు. సో ఒకవేళ ఉంటే ఇక్కడ ఎస్ చేసేయండి. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఎంప్లాయీ, సో న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించిన మీరు ఎగ్జిక్యూటింగ్ ఎంప్లాయీ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి. ఎస్ చేసి దానికి సంబంధించిన శాలరీ రోల్ నెంబర్ తర్వాత ఆఫీస్ కోడ్ అనేది ఇచ్చేసేయండి. ఒకవేళ లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి. సో ఒకవేళ ఎస్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. లేకపోతే నో మీద అయితే సింపుల్గా అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత డిసబిలిటీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి. ఎస్ చేసి దానికి సంబంధించిన ఇక్కడైతే సర్వీస్ పీరియడ్ తర్వాత డిశ్చార్జ్ అనేది డేట్ అనేది ఇచ్చేసేయండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఆటోమేటిక్గా అనేది ఆఫ్ అయి ఉంటుంది. తర్వాత ఇక్కడైతే డిపార్ట్మెంటల్ ఆఫ్ సర్వీస్ స్కిల్డ్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి. సో ఎస్ అయితే వాళ్ళైతే అక్కడైతే మనకు అడుగుతారు. సో వాళ్ళైతే తీసుకుపోండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో దీనికి సంబంధించిన ఒకవేళ ఉంటే సర్టిఫికేట్ అయితే ఉండాలి. లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత రిలీజియన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీరు హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీరు మైనారిటీ ఉంటే ఇక్కడ కమ్యూనిటీ మైనారిటీ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి. సో లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నేషనాలిటీ ఇక్కడైతే సిటిజన్షిప్ అనేది ఇండియన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ప్రైమరీ ఎగ్జామినేషన్ సెంటర్ 1 అనేది సెలెక్ట్ చేసుకోండి, టైర్ 1 అనేది. సో మీకు సంబంధించిన ఏ స్టేట్ నుండి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన ఇక్కడ సిటీస్ అనేది వస్తుంది. సో దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మెయిన్ ఎగ్జామ్ ఇక్కడ టైర్ 2 అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడైతే డే ఫస్ట్ ఇక్కడైతే డే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే ఈ విధంగా అయితే మనకు డే అనేది వస్తుంది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మంత్, సో ఏ మంత్ ఉంటుందో తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇచ్చేసిన తర్వాత మనకు డేట్ అనేది ఆటోమేటిక్ క్యాల్కులేట్ అయిపోతుంది ఇక్కడ. ఆ తర్వాత జెండర్ మేల్ ఆ ఫీమేల్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ సిస్టర్, సో మీకు సంబంధించిన బ్రదర్ సిస్టర్ ఇద్దరు ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి. ఉంటే వాళ్ళ సంబంధించిన నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత వాళ్ళు ఇక్కడ జెండర్ మేల్ ఆ ఫీమేల్ ఇచ్చేసేయండి. సో ఆ తర్వాత ఇక్కడైతే మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి ఇక్కడైతే మనకు అన్మ్యారీడా ఇక్కడ మ్యారీడ్ అనేది ఇచ్చేసేయండి మీరైతే. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అని ఇచ్చేసేయండి. సో క్యాపిటల్ లెటర్లో మీ యొక్క 10th మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మదర్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో సేమ్ యాస్టీస్గా మీకు 10th మెమోలో ఉన్నట్టు ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మనకు అడ్రస్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఇంటి నెంబర్ అనేది ఇచ్చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత మీ యొక్క ఊరి పేరు అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క విలేజ్ నేమ్ తర్వాత మండల్ తర్వాత మీ డిస్టిక్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే ఇంకోసారి అయితే డిస్టిక్ ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఏ స్టేట్ ఉంటుందో ఆ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసేయండి. మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ ఉంటుంది కదా, డిస్టిక్ పిన్ కోడ్ వేసిన తర్వాత ఇక్కడైతే మనకు కరెస్పాండ్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడైతే టిక్ వేసేయండి దీంట్లో. సో వేసేస్తే మనకు ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ అన్బాక్స్ చేసేసి మీరు పర్మనెంట్ అడ్రస్ అనేది వేరైతే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే జిఎస్టింగ్ అనేది మీరు ఏ అడ్రస్కి ఇస్తున్నారో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. పర్మనెంట్ అడ్రస్ కరెస్పాండ్ అడ్రస్ వచ్చి ఇక్కడ ఏ అడ్రస్కి ఇస్తున్నారో చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు అమౌంట్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది చూపెడుతుంది 100 రూపీస్ అని. సో ఎస్సీ వాళ్ళకైతే ఆ తర్వాత ఇక్కడ వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మనకు ఎర్రర్ అనేది ఏదైనా రాకపోతే మనకు సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ అయితే మనకు ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ లాంగ్వేజెస్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి 1 జనవరి 2024 వరకు అయితే మనకు క్వాలిఫికేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి గ్రాడ్యుయేషన్ అనేది. సో ఇక్కడ వచ్చేసి మన యొక్క గ్రాడ్యుయేషన్ సంబంధించిన స్ట్రీమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆర్ట్సా సైన్సా కామర్సా అగ్రికల్చర్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే పాసింగ్ డేట్ ఇక్కడైతే ఇచ్చేసేయండి. మీ యొక్క పాసింగ్ డేట్ ఎప్పుడు అయ్యారో సో ఇక్కడ డేట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఎప్పుడు పాసింగ్ అయ్యారో దానికి సంబంధించిన ఇక్కడైతే మంత్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన ఇయర్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీకు మార్క్స్ పర్సంటేజ్ ఎన్ని వచ్చినాయో మీ యొక్క గ్రాడ్యుయేషన్లో అన్ని మార్క్స్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ క్లాస్ గ్రేడ్ సో ఫస్టా సెకండా పాస్ అంటే పాస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. దానికి సంబంధించిన సబ్జెక్ట్ కానీ స్ట్రీమ్ కానీ ఇచ్చేసేయండి. తర్వాత డేట్ మంత్ ఇయర్ పాసింగ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మార్క్స్ పర్సంటేజ్ తర్వాత క్లాస్ గ్రేడ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే హ్యావ్ యూ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ హెచ్ఎస్సి ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్. సో మీరు ఎస్ఎస్సిలో కానీ ఇంటర్మీడియట్లో కానీ గ్రాడ్యుయేషన్లో మీ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉన్నదా అంటున్నారు. సో ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఎందుకంటే కంపల్సరీ అయితే ఉండాలి, ఎందుకంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాబట్టి.
ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన ఇక్కడ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసిండి అనమాట, లేకపోతే ఇక్కడైతే ఎంటీగానే వదిలేయండి. సో వదిలేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ డూ యూ విష్ అవైల్ ద బెనిఫిట్ ఆన్లైన్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ. సో వీళ్ళకి సంబంధించిన బెనిఫిట్ అనేది ఇక్కడైతే వాళ్ళు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్లో ఇస్తానంటున్నారు. సో ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో మీకు సంబంధించిన బెనిఫిట్ అనేది కంపెనీలో అనేది. సో ఇక్కడైతే ఆన్లైన్ టూల్ సంబంధించింది. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే లాంగ్వేజ్ అయితే ఇచ్చేసేయండి. సో మీకు సపోజ్ ఇక్కడైతే ఇక్కడ తెలుగు వస్తే ఇక్కడ తెలుగు అనేది ఇచ్చేసేయండి. తెలుగు అని టైప్ చేసేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ చదవడం, తర్వాత రాయడం, తర్వాత మాట్లాడడం వస్తే ఈ విధంగా అయితే టిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మీకు ఇంగ్లీష్ అని ఒకవేళ ఇంగ్లీష్ మీకు మాట్లాడడం, చదవడం వస్తే ఇక్కడైతే ఇంగ్లీష్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ చదవడం, తర్వాత ఇక్కడ రాయడం, తర్వాత ఇక్కడ మాట్లాడడం వస్తే ఈ విధంగా అయితే టిక్ వేసేయండి. వేసిన తర్వాత ఇక్కడ అన్ని క్లారిటీగా చూసుకున్న తర్వాత వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఎర్రర్ రాకపోతే ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ అయితే మనకు అప్లికేషన్ ప్రివ్యూ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో దీంట్లో అయితే మీ యొక్క డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడైతే చూసుకోండి. తర్వాత అయితే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం వాళ్ళైతే ఇవ్వలేదు. సో ఇక్కడైతే అన్ని క్లారిటీగా చూసుకున్న తర్వాత ఇక్కడైతే స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడ అగ్రీ అనేది చేసుకోండి. దీంట్లో అయితే ఇక్కడ మార్క్ అనేది టిక్ బాక్స్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీరు అయితే ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అనేది ఎడిట్ చేయడానికి కష్టం. సో ఇప్పుడైతే మనం డాక్యుమెంట్స్ అయితే తీసుకుపోతుంది. సో ఇక్కడ నో చేంజెస్ అని చూపెడుతుంది. ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే మీరు బ్యాక్ వెళ్ళిపోయి మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఆర్ యూ షూర్ టు కంటిన్యూ కదా, సో ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే మనకు డాక్యుమెంట్స్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. సో మనకు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి నేనైతే ఇక్కడైతే చూపెట్టినా కదా మీకైతే ఎంత కేబీస్లోనే ఉండాలనేది. సో 20 నుండి 50 కేబీస్లో అయితే మనకు థంబ్ అనేది ఉండాలి. సో ఆ థంబ్ అనేది ఇక్కడైతే ఇచ్చేయాలన్నమాట, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అని వచ్చేసి. ఆ తర్వాత ఇక్కడైతే హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఫామ్ వచ్చేసి ఈ విధంగా ఉండాలంటే మనం ఇక్కడైతే మీకైతే చూపెడతాను. సో మీరైతే వైట్ పేపర్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఐ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఐ నుండి ఇక్కడైతే రిక్వైర్డ్ వరకు అయితే రాసేయండి. సో ఇక్కడైతే ఐ ఉన్నాయి కదా, సో ఇక్కడైతే మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేసేయండి, మీ యొక్క క్యాండిడేట్ నేమ్ అనేది. సో ఇక్కడ మీ యొక్క ఐ దగ్గర మీ యొక్క నేమ్ రాసేసి ఇక్కడైతే రిక్వైర్డ్ దగ్గర అయితే మీ యొక్క వైట్ పేపర్ మీద రాసేసిన తర్వాత దాన్ని మీరు కేబీలో ట్రాన్స్లేట్ చేసి, సో అది మనకు 20 నుండి 50 కేబీస్లో అయితే ఉండాలి. సో మీరు కన్వర్ట్ చేసిన తర్వాత మీ యొక్క హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అనేది దీంట్లో అయితే అప్లోడ్ చేసేయండి జేపీజే ఫార్మాట్లో. సో చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సెక్యూరిటీ కోడ్ అనేది అప్లై చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మనకు అయితే పేమెంట్ పేజీ అనేది తీసుకొస్తుంది ఈ విధంగా. సో వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు అమౌంట్ అనేది చూపెడుతుంది. సో ఆ తర్వాత ఇక్కడైతే సెక్యూరిటీ కోడ్ అనేది ఇక్కడైతే అప్లై చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత డూ యూ వాంట్ టు సబ్మిట్ అని ఉంటుంది, ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే నెక్స్ట్ అయితే మనకు పేమెంట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్, తర్వాత వ్యాలిడ్ క్యాష్, తర్వాత క్యూఆర్ కోడ్ ద్వారా అయితే ఇక్కడైతే మనం పే అనేది చేసుకోవచ్చు మన యొక్క అమౌంట్ అనేది. సో ఈ విధంగా అయితే మీరు డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేసి ఇక్కడ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే ఎక్స్పైరీ మంత్, తర్వాత ఎక్స్పైరీ ఇయర్, తర్వాత సివి నెంబర్ అనేది ఇచ్చేసేయండి, బ్యాక్ సైడ్ అంటూ ఉంటుంది. ఆ తర్వాత కార్డ్ హోల్డర్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు మేక్ పేమెంట్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకైతే ఆ పేమెంట్ అనేది ప్రాసెస్ అయిన తర్వాత మనకు మొబైల్ నెంబర్ అనేది ఓటీపీ వస్తుంది. సో మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత మనకు ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ అప్లికేషన్ ప్రింట్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది అయిపోతుంది ఎప్పుడైనా ఫ్యూచర్ అవసరం కోసం. సో ఈ విధంగా అయితే మీరు ఇండ్ వరకు అయితే చూసి ఈ వీడియో అనేది మీరైతే జాగ్రత్తగా అనేది అప్లై ఆన్లైన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.